నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం నర్సరీస్ నుంచి ఇలాంటి ఇండోర్ మొక్కలు కానీ ఇంకా ఏమన్నా అవుట్డోర్ ప్లాంట్స్ కానీ తెచ్చుకునేటప్పుడు ఇలా ఎక్కువ ప్లాంట్స్ ఉన్నాయి తెచ్చుకున్నట్టయితే మనము ఒక 2-3 కంటైనర్స్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇది మొన్న నేను నర్సరీకి వెళ్ళానండి. అక్కడ నర్సరీ రామ్ గారు కూడా అదే చెప్పారు. ప్లాంట్స్ కొనుక్కున్నప్పుడు ఎప్పుడైనా నర్సరీకి వెళ్ళినప్పుడు సింగిల్ ప్లాంట్ కాకుండా ఇలా 2-3 ప్లాంట్స్ ఉన్నాయి కొనుక్కోవచ్చు, చూసుకున్నాం అనుకోండి. సో మనం సింగిల్ తీసి సెపరేట్గా చేసుకోవచ్చు. సో అదే ప్రైస్కి 3-4 ప్లాంట్స్ వస్తాయి మనకి. కొంచెం కొనుక్కున్నప్పుడు ఇలాంటివి చూసుకుంటే సరిపోతుందండి. సో ఎవరన్నా ఇలా ఇండోర్ ప్లాంట్స్ తీసుకునేటట్టుంటే ఎక్కువ మొక్కలు ఉన్న కంటైనర్ సెలెక్ట్ చేసి తెచ్చుకోండి. ఇంకా నేను షిఫ్ట్ చేసుకుంటున్నాను. దీనికి నేను వాడుతున్న సాయిల్ మిక్స్ ఏంటంటే ఇది వాడిన మట్టి అండి. సో ఇందులో నేను వర్మీ కంపోస్ట్ కలుపుతాను. సో నేను ఇలాంటి కంటైనర్స్లోకి మట్టి కలుపుకోవడం ఇలా కింద వేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోలేను కాబట్టి నేను ఇలాంటి కవర్లోనే వేసుకొని కలుపుకుంటానండి. అడుగునంత మట్టి ఉంది, పైన వర్మీ కంపోస్ట్ ఉంది. దీన్ని నేను ఈక్వల్ రేషియోలో వేసుకున్నాను. ఇలా వేసుకొని కవర్నంతా కూడా నేను కదిపేసుకుంటాను. ఇలా మొత్తంగా కదుపుకుంటానండి. కదుపుకున్న తర్వాత నేను ఈ సాయిల్ మిక్సింగ్ని నేను కంటైనర్లోకి వేసుకుంటాను. ఇదంతా చక్కగా మిక్స్ అయిపోయింది. ఇందులో నేను మట్టి ఇంకా అలాగే వర్మీ కంపోస్ట్ని ఈక్వల్గా తీసుకున్నాను. ఇంకా కొద్దిగా ట్రైకోడర్మా, కొద్దిగా సూడోమోనాస్, ఇంకొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసుకున్నాను. ఇంకా అలాగే కొద్దిగా, అంటే ఇది చాలా తక్కువ మట్టి కదండి, అందుకనే ఒక స్పూన్ అంతా వేపపిండిని కూడా వేసుకొని కలుపుకున్నాను. ఈ జీజీ ప్లాంట్ బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అండి. మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా. ఇది ఇలా చిన్నగా ఒక్క మొక్క నాటుకున్నా కూడా చాలా పక్క నుండి పిలకలు వస్తాయి. సో వీటిని నేను ఇప్పుడు ఒక 2 కంటైనర్స్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. ఒకటైతే సగం ఈ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకున్నాను, ఇంకొక సగం ఈ హ్యాంగింగ్ కంటైనర్లోకి వేసుకుంటాను. మొదటిసారి నీళ్ళు ఇస్తున్నాను కాబట్టి మొత్తం వాటర్ పోస్తే కిందకు వచ్చేలాగా వాటర్ అన్నది మనం ఇచ్చుకోవాలి.